ఇక కాక నిన్న కూడా డుమ్మ కొట్టిండట మళ్ళీ ఫలితాలు రాలేదు నిన్న డుమ్మ కొట్టిండు అంటే అయితే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైతే నిన్న గవర్నర్ తమిళిసై గారి ప్రసంగం ఉన్నది ఆ ప్రసంగంలో క్లియర్గా చెప్పేసింది ప్రజాప్రభుత్వం వచ్చింది ప్రజలకు ఈ 6 గ్యారెంటీల విషయంలో 100% అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం తర్వాత ఒక్కొక్కటిగా అన్ని కూడా నెరవేర్చేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇక్కడ ఉద్యోగాల భర్తీ కానీ తర్వాత 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ 200 యూనిట్ల వరకు కరెంటు ఉచిత కరెంటు కానీ ఇవన్నీ కూడా నెరవేర్స్తామనేటువంటి మాటను ప్రభుత్వం చెప్పింది అక్కడ గవర్నర్ తమిళిసై ప్రసంగంలో ఇవన్నీ కూడా కనిపించినాయి అయితే నిజంగా మరి వస్తే ఎదురుంగా వస్తే మళ్ళా అప్పుడెప్పుడు దూరం పెట్టినటువంటి గవర్నర్ గారికి స్వాగతం పలికి నమస్తే పెట్టాల్సి అనుకున్నాడో లేకపోతే అక్కడ మరి ముఖ్యమంత్రి గారు ఉంటే తర్వాత మాజీ అయినటువంటి ఆయన మరి ఎట్లా కూర్చోవాలనుకున్నాడో ఏమైందో తెలియదు కానీ మొత్తం మీద డుమ్మ కొట్టిండు ఇక ఇంకొంతమంది ఏమంటారు అంటే ఈయన బాగా తిది వారము నక్షత్రము కదా అమావాస్య రోజులలో బయటకు వెళ్ళాడట కాక అందుకని బయటకు వెళ్ళాలని చెప్పేసి కొంతమంది అంటున్నారు సరే ఏది కరెక్టో కానీ మొత్తం మీద డుమ్మ కొట్టిండు అంటే దాని అర్థం ఏంటంటే ప్రజల కోసం పట్టించుకోవడం ఫస్ట్ నుంచే మానేసిండు కాకపోతే ఇప్పుడు క్లియర్ గా అర్థమైపోయింది అనమాట ప్రతిపక్షంగా ఉన్న కేసీఆర్ నిజంగా సభలో ఉండి చేస్తే నీ కార్యకర్తలకు కానీ నీ పార్టీకి కానీ ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది ప్లస్ అయ్యే అవకాశం కాదు దెబ్బ పడుతుంది ఎందుకనంటే నువ్వు చేసిన నాశనం అంటే గతంలో నువ్వు చేసినటువంటి పెంట ఇదంతా కూడా మీద పడుతుందని చెప్పేసి కాకకు తెలుసు మ్యాక్సిమం నిన్న ఏం స్టార్ట్ కాలే కదా గవర్నర్ మాట్లాడింది అంతే తొంటిపొక్క కొంతవరకు కవర్ అయింది ఒకవేళ స్పీకర్ గారి అనుమతితో కూర్చొని కూడా తొంటిపొక్క కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి అనుమతితో అట్లా బీఎస్సీ సమావేశానికి కేసీఆర్ పేరు కడియం శ్రీఆర్ పేరు రాసిండు కేసీఆర్ డుమ్మా కొట్టిండు హరీష్ రావు ఎంట్రీ అయితే శ్రీధర్ బాబు అడ్డుకున్నాడు రాష్ట్రంలో పేర్లు ఇద్దరు రాలేరట ఈయన వచ్చిండు చాలా విషయాలు మాట్లాడుకోవాలి ఇంకా చాలా కొత్త విషయాలు ఉన్నాయి